కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 2 ఏళ్లు కూడా పూర్తి కాకుండానే కుంగిపోయిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని విమర్శించారు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఒక్కటి కూడా చెక్కు చెదరలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీతిపై ప్రాజెక్టు నిర్మాణం చేపడితే బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై ప్రాజెక్టులు నిర్మించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, అవినీతి పరులను ఒక్కొక్కరిగా జైలుకు పంపుతామన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 65 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఇది నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని తెలిపారు షబ్బీర్ అలీ. ఎలక్షన్ కంటే ముందు మేము ఏమేం వాగ్దానాలు చేసినామో అది కేవలం 60-65 దినాల లోపలనే మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము. గెలిచిన 2 దినాలకి 2 గ్యారంటీ స్కీమ్ పూర్తి చేసినాము. మనకు తెలుసు వైద్యం హెల్త్ ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో. దానికి 7,000 నర్సెస్కు అపాయింట్ చేసిన ఘనత ఒకటే చోట చేసి లాల్ బహదూర్ స్టేడియంలో సర్టిఫికేట్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి అయిన మన రేవంత్ రెడ్డి గారికి. సింగరేణి వాళ్ళకు 450 మంది సింగరేణి వాళ్ళకు సర్టిఫికెట్స్ ఇచ్చినాం. దాని తర్వాత పోలీసు వాళ్ళకు 14,000 పోలీసు వాళ్ళకు రిక్రూట్మెంట్ చేసినాం. మజాక్ కాదు. నువ్వు కట్టి 2 సంవత్సరాలు కూడా గ్యారంటీ కాలే. 3 డ్యామ్లు 3 వరుసగా పోయినాయి. ఇప్పుడు అంటాడు ఒక డ్యామ్ అయితే ఏమవుతుంది అని. ఇవాళ పోయి చూసినారు, మొన్న అడిగిన అందు గురించి ఒక్క చుక్క నీళ్ళు మొత్తం వదిలేసినారు. అదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో మా హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లనే ఉన్నది. అందులో 15 TMC వాటర్ ఉంది. చూడు, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు, టీఆర్ఎస్ కట్టిన అవినీతి మీద వాళ్ళు కట్టినారు, నీతి మీద మేము కట్టినాం. మా పాలన చూడు, వాళ్ళ పాలన చూడు. పాతదైతే పోనీ, కొత్త దాని మీదనే కాంపిటీషన్కు రారాబాయి. మేము కట్టినాం కదా కాళేశ్వరం 20 TMC, ఇది స్టిల్ 15 TMC వాటర్ ఉంది. అదే మేము ఎక్కడికి వెళ్ళినా మేడిగడ్డ అన్నారం యాడికైనా అందులోనే రావాలి వాటర్. అందుకెళ్ళి మళ్ళీ మిడ్ మానేర్కు కానీ LMDకి కానీ అలాంటి ప్రాజెక్ట్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ.